RRB clerk, paper number 30. Question number 41. A and B together have 1720 rupees. If half of A's amount is less than 1/4 of B's amount by 70, what is B's amount? So problem లో ఏం చెప్తున్నాడంటే A plus B is equal to 1720 చెప్పాడు. నెక్స్ట్ half of A's amount అంటే A by 2 is less than 1/4 of B's amount అంటే B by 4 is equal to 70 చెప్పాడు. సో దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసి రాసుకున్నాం. 4 క్రాస్ మల్టిప్లై చేసాము అంటే B minus 2A is equal to 280 అవుతుంది. సో B minus 2A is equal to 280. నెక్స్ట్ మనల్ని అడిగినటువంటి వాల్యూ B కాబట్టి ఏని ఎలిమినేట్ చేద్దాం. ఏని ఎలిమినేట్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ని 2తో మల్టిప్లై చేస్తాం అంటే 2A ప్లస్ 2B is equal to 3440. సో ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి 3B వాల్యూ వస్తుంది. 3B వాల్యూ ఎంత అంటే 0273 డివైడెడ్ బై 3 1 టైమ్ 2 టైమ్స్ 1 2తో ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఉంది. ఆన్సర్ ఈస్ 1240. క్వశ్చన్ నెంబర్ 42. A train 200 meters long takes 18 seconds to cross a man running at a speed of 5 kilometers per hour in the direction opposite to that of the train. What is the speed of the train? So 200 train pole దాటిందంటే ఓన్ లెంగ్త్ డివైడెడ్ బై 18 seconds మీటర్ పర్ సెకండ్ లో వస్తుంది. కిలోమీటర్ పర్ అవర్ లో మార్చడానికి 18/5 రాసాము. 18 దాంట్లో 18 క్యాన్సిల్ అయిపోయింది. 5 దాంట్లో 40 టైమ్స్. ఇప్పుడు ఒకటి మూవ్ అవుతుందా, రెండు మూవ్ అవుతున్నాయి. రెండు మూవ్ అవుతున్నాయి కాబట్టి వచ్చేది రిలేటివ్ స్పీడ్. ఏ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. వాటిల్లో ఒకటి 5 అన్నాడు కాబట్టి రెండోది 40 - 5 ఆన్సర్ ఈజ్ 35 km/h. సో క్వశ్చన్ నెంబర్ 43. A boat can travel 7.2 km downstream in 12 minutes and 7 km upstream in 15 minutes. What is the speed of the current? So 7.2 km డౌన్ స్ట్రీమ్ వెళ్ళటానికి 12 minutes పట్టింది అంటున్నాడు. 60కి ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. 0 డెసిమల్ క్యాన్సిల్ 6 2 టైమ్స్ 2 దాంట్లో 36 టైమ్స్ అంటే మనకి M+S వాల్యూనేమో 36 వచ్చింది. నెక్స్ట్ 7 km అప్ స్ట్రీమ్ ఇన్ 15 minutes. ఇది రాయకుండా రాస్తే బాగుంటుంది. పావు గంటకి 7 కిలోమీటర్లు అంటే గంటకి 28 అంటే M-S is equal to 28. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఎస్ వాల్యూ అడుగుతున్నాడు. దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి 2S is equal to 8 వస్తుంది. ఎస్ వాల్యూ ఎంత అవుతుందంటే 4. ఆన్సర్ ఈజ్ 4. క్వశ్చన్ నెంబర్ 44. Mr. Dubey distributed his savings among his wife, his 2 sons and 1 daughter. He gave 30% of the total amount to his wife and 60% of the remaining amount he distributed equally among his 2 sons and the remaining amount 1,08,800 he gave to his daughter. How much money Mr. Dubey have as his savings? So first wife ki 30% ఇచ్చాను అన్నాడు. రిమైనింగ్ అంటే 70లో నుంచి 60% అంటే 42%. సో ఇద్దరు కొడుకులకి ఇచ్చాను అన్నాడు. వైఫ్ కి 13, ఇద్దరు కొడుకులకి 42 అంటే మొత్తం కలిపి అక్కడికి అయిపోయింది 72%. 72% పోతే మిగిలేది 28%. ఆ 28% ఎంత అన్నాడంటే 1,08,800 ఈజ్ 28%. మనల్ని అడిగినటువంటిది 100% ఈజ్ వాట్ కావాలి. ఒకసారి ఆన్సర్ చూస్తే అన్నిట్లోనూ 4 zeros ఉన్నాయి చూడండి. సో ఈ 4 zeros తీసాం కానీ ఇక్కడ 5 zeros ఉన్నాయి. 5th జీరో తయారయ్యే అవకాశం లేదు అక్కడ. అంటే 4 zeros ఉన్నదే ఆన్సర్. నెక్స్ట్ 8 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 1 అన్న రావాలి లేదా 6 అన్న రావాలి. అంటే 4 zeros ఉన్నాక 1 అన్నా ఉండాలి 6 అన్నా ఉండాలి. 1తో ఆన్సర్ లేదు, 6తో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 3,60,000 rupees. క్వశ్చన్ నెంబర్ 45. A is twice as good workman as B. అంటే వర్కింగ్ కెపాసిటీస్ ఆఫ్ A అండ్ B 2:1 చెప్పినట్టు. అంటే వర్కింగ్ టైం రేషియో వచ్చేటప్పటికి 1:2 అవుతుంది. బోత్ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 24 days. అంటే 1/x ప్లస్ 1/2x is equal to 1/24. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసి రాసుకున్నాం అనుకోండి. 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 12 into 1 + 2 3 into 12 ఆన్సర్ ఈజ్ 36 days. So question number 46. The simple interest on a sum of money is 25/16 of the principal. Find the rate of interest if the numerical value of rate of interest and time are equal. చూద్దాం ఒకసారి. సో ప్రిన్సిపల్ P అనుకుందాము. మనల్ని అడిగింది రేట్ R. నెక్స్ట్ టైం ఎంత అన్నాడంటే రేట్ అంత అంటున్నాడు. డివైడెడ్ బై 100. ఇది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటున్నాడు? ప్రిన్సిపల్లో 25/16 అంటే P ఇంటూ
25/16 PP క్యాన్సిల్. సో ఈ 100 క్రాస్ మల్టిప్లై చేసి తీసుకొస్తే 2500/16 R స్క్వేర్ కాబట్టి R వాల్యూ ఎంత అవుతుందంటే 50/4 అంటే క్యాన్సిలేషన్ తర్వాత 25/2 ఆన్సర్ ఈజ్ 12.5. Question number 47. The average weight of 36 students of a class is 42.5 kg. After 8 new students join the class, its average weight increased by 2.5 kg. What is the average weight of 8 new students who join the class? ఈ ప్రాబ్లమ్ ప్రొసీజర్ ప్రకారం చేయొచ్చు, కామన్ సెన్స్ తో కూడా చేయొచ్చు. కామన్ సెన్స్ తో ట్రై చేద్దాం. 36 మెంబర్స్ ఒరిజినల్ గా ఉన్నారు. ఎంతమంది జాయిన్ అయ్యారు? 8 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అంటే టోటల్ ఎంతమంది అయ్యారు? 44. అందరికీ ఎంత పెరిగింది? 2.5. 2.5ని 5/2గా రాసుకున్నాను. అంత ఇంక్రీజ్ వచ్చింది. ఎవరి మూలాన ఇంక్రీజ్ వచ్చింది? ఆ 8 మంది మూలాన. అంటే డివైడెడ్ బై 8 రాశాను. సో 2 దాంట్లో 22 టైమ్స్, 2 దీంట్లో 4 టైమ్స్, 2 దాంట్లో 11 టైమ్స్, అంటే 55/4 ఇంక్రీజ్ వచ్చింది. 4 1 టైమ్ 3 టైమ్స్ 0.75. ఇంత పెరగాలి. దేని మీద పెరగాలి? ఎగ్జిస్టింగ్ వాల్యూ మీద పెరగాలి. అంటే 42.5 మీద పెరగాలి. అంటే 0.25. 0.25తో ఆన్సర్లు ఎన్ని ఉన్నాయో చూస్తే 2 ఆన్సర్లు ఉన్నాయి. నెక్స్ట్ 5 + 1 క్యారీ ఓవర్ అంటే ఇక్కడ 6 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 56.25. 48. A container contains 70 liters of milk. From this container, 7 liters of milk was taken out and replaced by water. This action was repeated once more. That is, 7 liters of new mixture of milk and water was taken out and replaced with water. What is the amount of milk in the container after the second replacement? So 70 liters లో ఫస్ట్ ఎంత తీసాడు? 7 liters. ఎంతలో నుంచి తీసాడు? 70లో. 70లో 7 అంటే 1/10. 1/10 పోతే ఎంత మిగులుతుంది? 9/10 మిగులుతుంది. నెక్స్ట్ మళ్ళీ రీప్లేస్డ్ అన్నాడు. అంటే ఈ తీసిన 7 లీటర్స్ మళ్ళీ పోసేశాడు. అంటే 70/70గా అయిపోయింది. అప్పుడు మళ్ళీ దాంట్లోంచి 7 తీసాడంటే అగైన్ 1/10 తీసాడు. అంటే మళ్ళీ 9/10 అవ్వాలి. సో క్యాలిక్యులేషన్ చేయకుండా ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఉన్న 9 ఎక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఆన్సర్ డెఫినెట్ గా 9 మల్టిపుల్ అవ్వాలి. 9 12 కాదు, 12 17 కాదు, 9 5 మిగిలిపోయింది కాదు, 18 ఎలిజిబుల్, 56 నాట్ ఎలిజిబుల్. ఆన్సర్ ఈజ్ 56.7. ఇదే ప్రాబ్లంలో వాటర్ అడిగాడు అనుకోండి. ఇది క్యాలిక్యులేట్ చేసి 70లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వాటర్ వస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, అక్కడ వచ్చింది వాటర్ మిల్క్ మాకు ఎలా తెలుస్తుంది? స్టార్ట్ చేసింది దేంతో? మిల్క్ తో కాబట్టి అవుట్పుట్ వచ్చేటప్పటికి మిల్కే వస్తుంది. ఒకవేళ వాటర్ అడిగితే ఇది క్యాలిక్యులేట్ చేసి టోటల్లో నుంచి మిల్క్ తీసేస్తే వాటర్ వస్తుంది. Question number 49. A started a business by investing 16,800. After 2 months, BNC joined with 12,800 and 24,000 respectively. If the annual profit earned by them was 69,750, what is B's share in the profit? So first అతను ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 168 12 months కి. రెండో వాడేమో 128 రూపీస్. ఎంతకాలానికి ఇన్వెస్ట్ చేశాడు? 4 months ఆగి వచ్చాడంటే 8 months ఉన్నట్టు. థర్డ్ పర్సన్ ఏమో 240 రూపీస్తో 4 months ఆగి వచ్చాడంటే 8 months. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి. త్రూఅవుట్ ఈక్వేషన్ 8 కనపడుతుంది 21 టైమ్స్. నెక్స్ట్ మళ్ళా జాగ్రత్తగా చూస్తే 4 కనపడుతుంది 3 టైమ్స్, 4 32 టైమ్స్, 4 60 టైమ్స్. సో ఫైనల్గా ఎంత వచ్చిందంటే 63:32:60. మొత్తం పార్ట్లు ఎన్ని ఉన్నాయి అంటే 120 150 155. అంటే 69,750 155 పార్ట్స్. ఏం అడిగాడు మనల్ని? వాట్ ఈస్ బి షేర్ అంటే 32 పార్ట్స్ అడుగుతున్నాడు. రైట్, ఇక్కడ దాకా అందరూ ఒకలాగైనా రాస్తారు. సింప్లిఫికేషన్ టాలెంట్. రండి చూద్దాం. మనం n నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకొని ఉంటాం. డినామినేటర్ లో 5 ఉన్నప్పుడు యూనిట్స్ ప్లేస్ తో ఆన్సర్ రాదు అని, అందుకని 5 వరకు క్యాన్సిల్ చేస్తా. 5 31 టైమ్స్, 5 దాంట్లో 1 టైమ్, 3 టైమ్స్, 9 టైమ్స్ అండ్ 5 టైమ్స్. నెక్స్ట్ సో ఇప్పుడు చూద్దాము. ఒక 0 ఉంది, ఆల్రెడీ 0 పెట్టేశాను. కానీ అన్ని ఆన్సర్లు అబ్జర్వ్ చేస్తే 2 zeros డెఫినెట్ అని చెప్తున్నాడు. సెకండ్ 0 కూడా పెట్టేశా. ఇప్పుడు దాన్ని తయారు చేయాలి. తయారు చేయాలంటే 2 క్యాన్సిల్ చేశా 16 టైమ్స్. దీంట్లో మళ్ళీ 5 క్యాన్సిల్ చేస్తున్నా. 2 టైమ్స్, 7 టైమ్స్ అండ్ 9 టైమ్స్. రండి ఇప్పుడు వచ్చేస్తుంది ఆన్సర్. సో 9 into 6 ఎంత? 4. 1 4 అవ్వాలంటే ఏముండాలి? 4 ఉండాలి. 00 ఉండాలి, 4 ఉండాలి. 004తో ఉన్నటువంటి ఆన్సర్లు ఇది ఒక్కటే ఉంది, అదే ఆన్సర్. ఇది కూడా అనమాకండి, ఇది 0004. సో ఆన్సర్ ఈజ్ 14,400.
Question number 50. The square of a number is greater than 24 times of the same number by 52. What is the number? A number x అనుకుంటే x square minus 24x is equal to ఎంత అన్నాడు 52. సో ఇప్పుడు ఒకసారి చూస్తే ఆన్సర్ 24 కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకు ఉండాలి? ఇది 24 స్క్వేర్ మైనస్ 24 ఇంటూ 24 అంటే 0 వస్తుంది. అంటే ఆన్సర్ 24 కంటే ఎక్కువ ఉండాలంటే ఈ ఆన్సర్ ఎలిమినేట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రతిదీ సబ్స్టిట్యూట్ చేయక్కర్లేదు, యూనిట్స్ ప్లేస్ తో చెక్ చేద్దాం. సో ఇప్పుడు 26 ఆన్సర్ అనుకున్నాం అనుకోండి, 26 స్క్వేర్ అంటే 6 వస్తుంది. ఇక్కడ ఎక్స్ బదులు 26 రాసాం అనుకోండి, 6 ఇంటూ 4 4 వస్తుంది. 6 మైనస్ 4 2 ఎలిజిబుల్. నెక్స్ట్ 32 రాసాం అనుకోండి, 32 స్క్వేర్ అంటే 4 వస్తుంది. ఇక్కడేమో 4 ఇంటూ 2 అంటే 8 వస్తుంది. 4లో 8 పోతే 2 రావట్లేదు, అంటే ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ దీన్ని స్క్వేర్ చేసి దీన్ని ఇంటూ 30 రాస్తే 0 వస్తుంది. దీన్ని స్క్వేర్ చేసినా 0 వస్తుంది. 0 మైనస్ 0 అంటే 0 వస్తుంది, అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. 28 స్క్వేర్ 8 స్క్వేర్ అంటే 4 వస్తుంది. 8 ఇంటూ 4 అంటే 2 వస్తుంది. 4 మైనస్ 2 అంటే 2 ఎలిజిబుల్, అంటే 26 ఎలిజిబుల్, 28 ఎలిజిబుల్. రెండే ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ఒకటి చెక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఒకవేళ చెక్ చేసినప్పుడు అది ఎస్ అనిపించింది అనుకోండి, అదే ఆన్సర్. ఒకవేళ అది కాదనిపించింది అనుకోండి, పక్కద ఆన్సర్. రైట్. 26 స్క్వేర్ అంటే 676. 26 ఇంటూ 24, 24 ఇంటూ 24 అంటే 576. నెక్స్ట్ 24 ఇంటూ 2 48. సో 4 2 6 624 తీసేస్తే ఎంత వచ్చింది? 52 వచ్చింది కదా, అంటే ఆన్సర్ ఈజ్ 26. క్వశ్చన్ నెంబర్ 51. The respective ratio between number of males to number of females in village X is 11:13. If in village V, the number of males is 20% more than number of males in village X, and the number of females is 40% more than those in village X, then what will be the respective ratio between females in T? So చూద్దానండి. 11 ఇది ఎంత పెరగాలి? 20% పెరగాలి, అంటే 120 అవ్వాలి. రెండోదేమో 13, అది ఎంత పెరగాలి? 40% పెరగాలి, అంటే ఎంత అవ్వాలి? అది 140 అవ్వాలి. ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ నెంబర్ లో ఉన్నటువంటి 11 అటు పక్క లేదు కాబట్టి ఆన్సర్ డెఫినెట్ గా 11 మల్టిపుల్ అవ్వాలి. 11 మల్టిపుల్ వీటన్నిటిలోనూ లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ చాయిస్ 5. మొత్తం క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 52. If the present population of a state is 28,900 and after 2 years it increases to 41,616, then what is the rate of increase per year? చూద్దానండి. సో 41,616 ఒరిజినల్ గా ఎంత? 28,900. ఇంక్రీజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. 6 1 16 లో నుంచి 9 పోతే 7, 0లో 8 పోతే 2, 3లో నుంచి 2 పోతే 1, అంటే 1 2 7 1 6. దిస్ ఇంక్రీజ్ ఆన్ 28,900 మల్టిప్లైడ్ బై 100. ఎఫెక్టివ్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. చూద్దాం ఒకసారి, మొత్తం లెక్క చేయక్కర్లేదు, ఒకసారి వెయిట్ చేయండి. 9 6 అవ్వాలంటే ఏం జరగాలి? 4 ఉండాలి. సో ఇప్పుడు 13 ఆన్సర్ అవుతుందా లేదా? 13 ప్లస్ 13 ప్లస్ 13 ఆన్ 13 అంటే చివరిలో 13 ఆన్ 13 లో 9 వస్తుంది, అంటే ఇది ఆన్సర్ కాదు. 17 కూడా అదే జరుగుతుంది. 17 ప్లస్ 17 ప్లస్ 17 ఆన్ 17 అంటే చివరిలో 9 వస్తుంది, ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 20 ఆన్సర్ అవుతుందా లేదా? 20 ప్లస్ 20 ప్లస్ 20 ఆన్ 20 4 వచ్చింది, అంటే ఇది ఎలిజిబుల్. ఇది మనందరికీ తెలుసు 21, అది కాదు అయితే. నెక్స్ట్ 22 చూద్దాం. 22 ప్లస్ 22 44 ప్లస్ 22 అండ్ 22 అంటే 4 వస్తుంది. కానీ యాక్చువల్ గా ఇప్పుడు 22 ప్లస్ 22 ప్లస్ 22 ఇంటూ 22 బై 100 రాసాము, అంటే అక్కడ 11 పోతుంది, ఇక్కడ 11 పోతుంది, అంటే ఇదైనా ఆన్సర్ అవ్వచ్చు, ఇదైనా ఆన్సర్ అవ్వచ్చు. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే ఇది ఎగ్జాక్ట్ గా దాంట్లో 44 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 44 టైమ్స్ రావాలి అంటే ఆన్సర్ ఈజ్ 20%. క్వశ్చన్ నెంబర్ 53. The area of a square is greater than 2 times of the area of a rectangle by 9. అంటే ఏం చెప్తున్నాడో చూద్దాం. a square minus 2lb is equal to 9 అన్నాడు. యాక్చువల్ గా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, కానీ 2 టైమ్స్ ఆఫ్ ది రెక్టాంగిల్ అన్నాడు కాబట్టి 2 ఇంటూ lb. నెక్స్ట్, ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ 3 centimeters లెస్ దాన్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ విచ్ ఈస్ 21. అంటే ఏ స్క్వేర్ వాల్యూ ఏ వాల్యూ 21 అంటున్నాడు. 21 అంటే 441 మైనస్ 2 ఇంటూ లెంగ్త్ ఎంత అన్నాడు అంటే 21 కన్నా 3 తక్కువ అంటున్నాడు, అంటే
దట్ విల్ బి 18 ఇంటూ బ్రెడ్త్ ఎంతో తెలియదు మనకి ఇజ్ ఈక్వల్ టు 9 అని చెప్పాడు. సో దీన్ని సైడ్ చేంజ్ చేసి అటు తీసుకెళ్ళాం, దాన్ని ఇటు తీసుకొచ్చాం. ఇదేమో 432 అవుతుంది. డివైడెడ్ బై 2 ఇంటూ 18 క్యాన్సిల్ చేస్తే బ్రెడ్త్ 12 వస్తుంది. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు? పెరిమీటర్ అడుగుతున్నాడు. లెంగ్త్ ఎంత? 18, బ్రెడ్త్ ఎంత? 12. పెరిమీటర్ అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 18 ప్లస్ 12 30, 30 ఇంటూ 2 అంటే ఆన్సర్ ఈజ్ 60 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 54. Two pipes A and B can fill a tank in 24 and 32 hours respectively. If the water tank is 2/5 full, how much time will they take to completely fill the tank when both pipes are opened? ఈ 2/5 సంగతి లాస్ట్ లో కన్సిడర్ చేద్దాం. ముందు ఫుల్ ట్యాంక్ కి క్యాల్కులేట్ చేద్దాం. ఏ బి అనుకుంటే ఏబి బై ఏ ప్లస్ బి అంటే 24 ఇంటూ 32 బై 56. సో ఇప్పుడు చూద్దాం. ఇది ఫుల్ ట్యాంక్ ని ఫిల్ చేయడానికి, కానీ ఆల్రెడీ 2/5 ఫిల్ అయిందంటే ఇంకెంత ఫిల్ అవ్వాలి? జస్ట్ 3/5 ఫిల్ అవ్వాలి. ఇప్పుడు చూద్దాము. యాక్చువల్ గా 31, ఇక్కడ 31 లేదు, 31 తయారవదు కూడా, ఎందుకంటే 31 ప్రైమ్ నంబర్. అంటే ఇది 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 ఆన్సర్లు కాదు. ఇదన్నా ఆన్సర్ అవ్వాలి, ఇదన్నా ఆన్సర్ అవ్వాలి. చూద్దాం రండి. 8 దీంట్లో 7 టైమ్స్, 8 దాంట్లో 3 టైమ్స్, అంటే డినామినేటర్ లో 35 షూర్. నెక్స్ట్ తర్వాత 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 30 270, 280 8, అంటే చివరిలో 8 రావాలి. 5 ఇంటూ 7 5 ప్లస్ 8 3 వస్తుంది, అంటే ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈజ్ 8 బై 35. క్వశ్చన్ నెంబర్ 55. On Independence Day, chocolates were to be equally distributed among 160 children. However, on actual day, 30 children were absent, and therefore each child got 3 chocolates extra. Total how many chocolates were available for distribution? Right. ఎంతమంది వస్తారని ప్లాన్ చేశాము? 160. కానీ ఎంతమంది అబ్సెంట్ అయ్యారు? 30. అంటే ఎంతమంది ప్రెసెంట్ అయినట్టు? 130. వీళ్ళకి తలా 3 చాక్లెట్స్ ఎక్స్ట్రా వచ్చినాయి అంట. కానీ యాక్చువల్గా ఈ చాక్లెట్లు ఎవరు? ఈ అబ్సెంట్ అయినటువంటి 30 మెంబర్స్. మరి వాళ్ళకి ఇచ్చేద్దాం. అంటే ఒక్కొక్కడికి 13 చాక్లెట్స్ ఇస్తున్నారు. ప్లాన్ చేసింది 13. ఒరిజినల్ గా ప్లాన్ చేసింది ఎంతమందికి? 160 మెంబర్స్ కి. 13 ఇంటూ 160 మల్టిప్లై చేయొద్దు, యూనిట్స్ ప్లేస్ లో 0 ఉండాలి. ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి? అదృష్టం అన్ని ఉన్నాయి. 6 ఇంటూ 3 ఎంత రావాలి? 8 రావాలి. అంటే చివరి నుంచి 0 రావాలి, 8 రావాలి. నో, ఎస్, నో, నో. ఆన్సర్ ఈజ్ 2080. Question number 56. The total price of 8 shirts and 7 trousers is 4760, and total price of 4 shirts and 4 trousers is something. What is the total price of 7 trousers? ఏం కావాలి మనకి? 7 trousers యొక్క ప్రైస్ కావాలి. అంటే సంథింగ్ ఇంటూ 7 అవ్వాలి కదా. అంటే ఆన్సర్ ఏమై ఉండాలి? 7 పోయే నంబర్ అయి ఉండాలి. 7 3 times 21 54 లో పోదు. 7 3 times 21 38 లో పోదు. 7 4 times 80 లో పోదు. 7 3 times 42 ఎలిజిబుల్. 7 3 times 21 52 లో 62 లో పోదు. ఆన్సర్ ఈస్ 2520. నో నీడ్ ఆఫ్ సొల్యూషన్. Question number 57. A 2-meter wide path is to be constructed along a rectangular plot on the inside. The perimeter of the plot is 150 meters. If the rate of construction is 42 rupees 50 paisa per square meter, find the total cost of construction. ఎక్కడ ఉందన్నాడు? రోడ్డు ఇన్సైడ్. ఇన్సైడ్ అంటే L plus B minus 2D into 2D ఫార్ములా. సో 2 into L plus B వాల్యూస్ 150 అన్నాడు. అంటే L plus B ఏమవుతుంది? 75 మైనస్ 2D అంటే 4 ఇంటూ 4. ఇది ఏరియా వచ్చింది. ఇంటూ కాస్ట్ రాయాలి. కాస్ట్ ఎంత? 42.5. 42.5 అంటే 85/2. రండి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఎన్నిసార్లు పోతుంది? 2 times. 75 minus 4 అంటే 71. ఇది 71. చూద్దాం రండి ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, అంటే డెఫినెట్ గా యూనిట్స్ ప్లేస్ లో 0 రావాలి. నో, నో, పాసిబుల్, పాసిబుల్, నో. అంటే 2 ఆన్సర్లు ఉన్నాయి. ఆ రెండిటికి నెక్స్ట్ ప్లేస్లు డిఫర్ అయినాయి చూడండి. అందుకని 2 5 క్యాన్సిల్ చేసేస్తా. 17 times. సో 7 into 1 ఎంత రావాలి? 7 రావాలి. అంటే మన ఆన్సర్ ఏం రావాలి? 0 ఉండాలి,
దానికన్నా ముందు 7 ఉండాలి. ఆన్సర్ ఈస్ 12,070 రూపీస్. Question number 58. Harsha is older than Charu by 12 years. 4 years ago, the respective ratio of Harsha and Charu is 8:5. Difference anta 3 parts. 3 parts 12 years and 1 part anta 4 years. 8 parts anta 32. And Harsha ki 32 years. Eppudu 4 years back. And ivalu enni ellu 36 years. Next 20. 20 years eppudu 4 years back. And Charu ki enni ellu 24. Next. వాట్ విల్ బి కమల్స్ ఏజ్ ఆఫ్టర్ 7 years? కమల్ లేడు మన లెక్కలో, అంటే కంటిన్యూ చేయాలి. హూస్ పర్సెంటేజ్ ఈజ్ హాఫ్ ఆఫ్ చారు, అంటే చారులో హాఫ్ అంటే కమల్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది అంటే బై 2 అంటే 12 అవుతుంది. కానీ ఎప్పుడు అడిగాడు? ఆఫ్టర్ 7 years అడుగుతున్నాడు. ఆఫ్టర్ 7 years అంటే 12 + 7, ఆన్సర్ ఈజ్ 19 years. క్వశ్చన్ నెంబర్ 59. The compound interest compounded annually on a certain sum of money for 2 years at 10% per annum is 1848. What is the sum? 10% 2 years compound interest అంటే ఎంత వస్తుంది? 10 + 10 + 10 and 10 అంటే 21 వస్తుంది. అంటే 1848 ఈజ్ 21%. మనకేం కావాలి? 100% కావాలి. 21 కి ఈ నెంబర్కి సంబంధం లేదు, అంటే 00 డెఫినెట్. నెక్స్ట్ 00 డెఫినెట్, అన్ని ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి. నెక్స్ట్ 000 లేదు. ఎందుకు లేదంటే ఇంకో 0 తయారయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ 18 అవ్వాలంటే ఏం ఉండాలి? 8 ఉండాలి. అంటే ఆన్సర్ చివరి నుంచి ఏం రావాలి? 00 ఉండాలి, దానికన్నా ముందు 8 ఉండాలి. ఆన్సర్ ఈజ్ 8800. కానీ ఈ లెక్క చూడంగానే ఎక్కువ మంది ఏమంటారంటే 11 మల్టిపుల్ 11 మల్టిపుల్ 11 మల్టిపుల్ అంటారు. అన్ని నెంబర్లో 11 మల్టిపుల్ ఎతికే లోపు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ ప్లేస్ టెక్నిక్ డ్యూజిబిలిటీ రూలా? డెఫినెట్ గా యూనిట్స్ ప్లేస్ టెక్నికే స్పీడ్ వస్తుంది, కన్విన్స్ అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 60. A shopkeeper bought 2 varieties of rice. The first at 25 kgs at 30 rupees per kg and other 15 kg at 40 rupees per kg. After mixing the 2 varieties of rice, at what price should he sell the mixer to gain 20%? రండి చూద్దాం. సో 25 kgs ఈచ్ కేజీ 30 అంటే అక్కడికి ఎంత అయింది? 750 రూపీస్. 15 kg 400 అంటే అక్కడికి ఎంత అయింది? 600 రూపీస్ అయింది. మొత్తం కలిపి ఎంత వచ్చింది? 1350 రూపీస్. ఇది ఎన్ని కిలోలు? ఇక్కడ ఒక 25 kgs, ఇక్కడ ఒక 15 kgs, అంటే టోటల్ ఎంత కొన్నట్టు? 40 kgs కొన్నట్టు. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ కేజీ వచ్చింది మనకి. ఇప్పుడు అడిగింది సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. ఎట్లా? 20% ప్రాఫిట్కి అమ్ముతాను అంటున్నాడు. రండి చూద్దాం. సో 40 దీంట్లో 3 times క్యాన్సిల్ అయిపోయింది. 00 గెట్స్ క్యాన్సిల్డ్. కొన్ని డెసిమల్స్ తో ఉన్నాయి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 పోతుంది, కానీ ఇక్కడ ఉన్న 2 పోయేది లేదు. అంటే ఆన్సర్ లో డెసిమల్ రావటం అనేది ఇన్విటబుల్. ఇప్పుడు ఇది వస్తుందా చూద్దాం. అది రావాలంటే 0.25 రావాలంటే బై 4 ఉంటేనే 0.25 వస్తుంది. కానీ మన దగ్గర బై 4 లేదు కదా, బై 2 కదా ఉన్నది. అంటే ఇది పాసిబుల్ కాదు, ఇది పాసిబుల్. ఇది హోల్ నెంబర్ వచ్చింది, ఇది హోల్ నెంబర్ వచ్చింది, ఇది నాట్ పాసిబుల్. ఆన్సర్ ఈజ్ 40 రూపీస్ 50 పైసా. క్వశ్చన్ నెంబర్ 61. సో ఒకసారి చూడండి, డినామినేటర్ లో ఏమున్నాయి? 2, 4, 8 ఉన్నాయి. 2, 4, 8 ఉన్నప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? 8. అంటే ఆన్సర్ లో 8 అన్నా ఉండాలి, 8 ఫ్యాక్టర్స్ అన్నా ఉండాలి. 9 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్, 7 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్, 7 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. అంటే 2 ఆన్సర్లు మిగిలినాయి. ఇక్కడ 3 కామన్ తీసామనుకోండి, అంటే ఏం మిగులుతుంది? 3 కామన్ తీస్తే 1 + ½ + 1/4 + 1/8. కానీ ఇది ఎంత ఉంది? 3 ఆడే ఉంది. 3 × 1 + ½ అంటే అక్కడికే 4½ అయిపోయింది. అంటే 3 ఆడ్ ఆన్సర్ రాదు. ఆన్సర్ ఈజ్ 5/8. నెక్స్ట్ ఈ డెసిమల్ క్యాన్సిల్ అయింది, అంటే అక్కడ 9 వస్తుంది. ఇంటూ ఈ డెసిమల్ క్యాన్సిల్ అయిపోయింది. 4 ఎన్నిసార్లు పోతుంది అంటే 21 times మల్టిప్లైడ్ బై 2. 9 × 1 9, 9 × 2 8. అంటే యూనిట్స్ ప్లేస్ లో 8 ఉండాలి. యూనిట్స్ ప్లేస్ లో 8 తో ఉన్న ఆన్సర్లు ఎన్ని ఉన్నాయి? కానీ యాక్చువల్గా ఏం చేస్తారంటే ఇక్కడ 9 ఉంది కదా, 9 మల్టిపుల్స్ ఎదుగుతారు, 5 ఆన్సర్లు ఎత్తుక్కోవాలి. అందుకనే ఇందాక నుంచి చెప్పేది ఏంటంటే యూనిట్స్ ప్లేస్ టెక్నిక్ బాగుంటుందా, డివిజిబిలిటీ రూల్ బాగుంటుందా అంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్ డివిజిబిలిటీ రూలే స్పీడ్. డివిజిబిలిటీలో క్లాష్ వచ్చినప్పుడు అప్పుడు డివిజిబిలిటీ రూల్ వెళ్ళి చెక్ చేస్తాము. క్వశ్చన్ నెంబర్ 63. సో 12 × 14, 14 × 10 140, 14 × 2 28, 140 + 28 168. 168 లో నుంచి తీసేస్తే 12 × 7 84. నెక్స్ట్ తర్వాత 12 + 15
27. 27 minus 24 అంటే by 3. 3 2 times 8 times 28. 28 minus 16. Answer is 12. Question number 64. ఆన్సర్లు చూద్దాం ఒకసారి. ఆన్సర్లు చూస్తే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, డెసిమల్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆన్సర్లు చెక్ చేసి లెక్కలోకి వెళ్దాం. 28, 38, 28, 37, 35 అంటే 2 ప్లేసెస్ చేసినప్పుడు 28 వస్తే క్లాష్ అవుతుంది, కానీ ఇంకే నెంబర్ వచ్చినా సరే డిఫర్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకుందాము. చూద్దాం. సో ఈ నెంబర్ ఈ టైప్ వచ్చింది అనుకోండి, 45 + 54 అంటే 99. 36 లో 99 తీసేయటం అంటే 136 లో 99 తీసేస్తే 37 వస్తుంది. అంటే 37 ఉండాలి. 37తో ఉన్న ఆన్సర్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 65. సో దీంట్లో 12 క్యాన్సిల్ చేయాలి. 12 4 times 48 96 8 times 75 minus 48 అంటే 27. 27 divided by 3 9. 9 దేనికో స్క్వేర్ అంట, దేనికి స్క్వేర్? 3 స్క్వేర్. ఆన్సర్ ఈస్ 3. క్వశ్చన్ నెంబర్ 66. ఇదంతా యాడ్ చేసామనుకోండి 6.666 వచ్చింది. దాంట్లో నుంచి ఎంత తీసేయాలి? 0.54. చివరిలో 6 ఉండాలి. ఇది కూడా ఎలిజిబుల్ అంటే 3 ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి. నెక్స్ట్ 6 లో 4 పోతే 2, ఈ 2 ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి. 6 లో 5 పోతే 1. సో ఇది ఒక్కటే ఆన్సర్. ఆన్సర్ ఈస్ 6.126. ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాడికి దేవుడు 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే ఒక కన్ను లెక్క చేయడానికి, రెండో కన్ను ఆన్సర్ చూడటానికి. జనరల్గా ఏం చేస్తామంటే అంతా తీసేసిన తర్వాత అప్పుడు ఆన్సర్ కోసం ఎతుకుతాం. అది కరెక్ట్ కాదు. క్వశ్చన్ నెంబర్ 67 ఒకసారి చూద్దాం. డినామినేటర్లు ఏమున్నాయి? 5 7 35 7 అంటే ఎల్సిఎం 35 అంటే ఆన్సర్లో 35 అన్నా ఉండాలి లేదా 35 యొక్క ఫ్యాక్టర్లు అన్నా ఉండాలి. నో 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 నో. ఆన్సర్ ఈజ్ 426/35. ఇక్కడ చాలా మందికి ఏమనిపిస్తుందంటే ఇట్లాంటి లెక్కలు ఎగ్జామ్లో ఇస్తాడా? ఇట్లాంటివే ఇస్తాడు. ఎందుకంటే పేపర్ చేయటానికి టైం అందరికీ సరిపోదు కాబట్టి టెక్నిక్ తెలిసినోడికి పేపర్ అయ్యే విధంగా డిజైనింగ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 68. ఇట్లాంటి బోల్డ్ అనే నెంబర్లు క్యాన్సిలేషన్ ఉన్నప్పుడు దేంట్లో ఏం పోతుందనేది చూడొద్దు, ఏం మిగిలిపోతుంది. 9 ఇక్కడ ఉంది, పోతుంది. 11 ఇక్కడ ఉంది, ఇక్కడ పోతుంది. 4లో 16 4 times పోతే అది అటే వెళ్తే ఇంటూ 4 అవుతుంది. అంటే ఆన్సర్ 4 మల్టిపుల్ అవ్వాలి. నో ఎస్ నో నో ఎస్. ఎన్ని ఎస్లు వచ్చినాయి? 2. ఇక్కడ ఎంత ఉంది? 0. 0 రావాలంటే ఒరిజినల్ గా 0 అన్న ఉండాలి లేదా ఒక 5 ఒక ఈవెన్ నెంబర్ ఉండాలి. 5 ఎక్కడ కనపడతలేదు అనుకుంటా కదా, అంటే 0 తయారయ్యే అవకాశం లేదు. దాని ఆన్సర్ ఈజ్ 5544. క్వశ్చన్ నెంబర్ 69. 100% అంటే ఎంత? 2840. 10% ఎంత? 284. 20% అంటే 568. యాడ్ చేస్తే 8 0 9 4 3 3408. దాంట్లో నుంచి ఆ నెంబర్ తీసేసామనుకోండి 1387. 1 2లో 0లో నుంచి 8 పోతే 2 0 2 2021 డివైడెడ్ బై 86 ఇంటూ 100. క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 70. 10935 ఇంటూ 100 డివైడెడ్ బై 60 ఇంటూ 15 ఇంటూ 15. సో ఇక్కడ వచ్చేది క్వశ్చన్ మార్క్ యొక్క స్క్వేర్. గుర్తుపెట్టుకోండి. సో డినామినేటర్ లో 5 ఉంటే ఆన్సర్ రాదని చాలా సార్లు మాట్లాడుకున్నాము. ఒక 5 3 times, ఇంకో 5 3 times అంటే 5 into 5 25. దీంట్లో 4 times పోయింది. నెక్స్ట్ చూద్దాము. తర్వాత ఈ 0 పోవాలంటే ఇక్కడ 2 క్యాన్సిల్ చేశాను, ఇక్కడ 5 క్యాన్సిల్ చేస్తా. 5 2 times 1 time 8 times 7 times. ఇప్పుడు రెండు చూద్దాము. 7 into 2 4, 3 into 3 9, 9 into 6 4. 4 అవ్వాలంటే ఏముంటే అవుతుంది? 1 ఉంటే అవుతుంది లేదా 6 ఉంటే అవుతుంది. అంటే 1 కానీ 6 కానీ రావాలి. దేనికి? ఏదైనా నంబర్ని స్క్వేర్ చేస్తే
1 రావాలంటే 9 ఉంటే 1 వస్తుంది, 1 ఉంటే 1 వస్తుంది, అంటే ఇది పాసిబుల్. నెక్స్ట్ 6 రావాలంటే దీనికి కూడా పాసిబుల్లే. అయితే ఇప్పుడు ఇది ఆన్సర్ అవ్వాలంటే 7 ఉండాలి ఒరిజినల్ నంబర్లో. ఇక్కడెక్కడ 7 లేదు, దీంట్లో 7 ఉందా? లేదు, కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. ఆన్సర్ ఈజ్ 9. ఒకవేళ ఇట్లా నచ్చకపోతే నిదానంగా క్యాన్సిల్ చేసి ఆన్సర్ చేయాల్సి వస్తుంది, హోంవర్క్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 71. Number of books published by 5 companies in 6 years. 5 కంపెనీలు ABCDE 2001 నుంచి 2006 వరకు బుక్స్ పబ్లిష్డ్ అంట. Number of books published by C increased by what percent from 2001 to 2005? సో C 2001 లో ఎంత ఉంది? 160. 5 లో ఎంత ఉంది? 272. అంటే ఎంత పెరిగింది? 112 డివైడెడ్ బై 160 ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్ చేశారు. 16 7 times. 7 into 10. ఆన్సర్ ఈస్ 70%. Question number 72. What is the respective ratio between total number of books published by company B in 2003-4? B in 2003-4 అంటే ఈ రెండు నంబర్లు యాడ్ చేయాలి. 450 62 462. సో 11 ఉందా? ఉంది. 11 ఉందా? ఉంది. 9 ఉందా? లేదు. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది కూడా కాదు. 7 ఉందా? ఉంది. అంటే ఈ మూడిటికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ కాబట్టి రెండోది కూడా తీసుకొద్దాం. ఈ ఇన్ ద సేమ్ ఇయర్స్. ఈ ఇన్ ద సేమ్ ఇయర్స్ అంటే రెండు యాడ్ చేయాలి. 570 88 588. ఇప్పుడు దాంట్లో 16 ఉందా? 16 into 3 48 108 క్యాన్సిల్ అవుతుంది. 16 ఉంది. 14 ఉందా? 14 క్యాన్సిల్ చేద్దాం, ఎందుకైనా మంచిది. నంబర్లు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్కి వెళ్దాము. సో రెండిట్లోనే ఏం క్యాన్సిల్ అవుతుంది? 756 7 క్యాన్సిల్ అవుతుంది. 7 6 times 7 8 times 56 4 times. నెక్స్ట్ 6 దీంట్లో 11 times, 6 దాంట్లో 14 times. ఆన్సర్ ఈస్ 11:14. క్వశ్చన్ నెంబర్ 73. If the total number of books published by all the given companies together increased by 12% from 2006 to 7, what is the total number of books published by all the given companies together in 2007? అంటే ఇదంతా టోటల్ చేసి ఏం చేయాలి? 12% పెరగటువంటి ఇంటూ 112/100 రాయాలి. ఇప్పుడే 112లో 16 7 ఉందనుకున్నాము, గుర్తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇది 16 into 7. ఇక్కడున్న ఒక 4 ఇక్కడ పోతుంది, అంటే అది 4 మల్టిపుల్ అయి ఉండాలి. 4 మల్టిపుల్స్ 1 2 నో 3 నో. నెక్స్ట్ 7 మల్టిపుల్ అయి ఉండాలి. 7 1 time 5 times 46 నో. 7 1 time 47 6 times ఎస్. నెక్స్ట్ 7 1 time 52 7 times 34 నో. ఆన్సర్ ఈజ్ 1176. ఒకవేళ ఈ ఆలోచన రాకపోతే నిదానంగా జాగ్రత్తగా అవన్నీ యాడ్ చేసుకొని ఇంటూ 112/100 రాసి క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వస్తుందో రాదో డౌట్. ఎందుకంటే ఇన్ని యాడ్ చేసే లోపు రావాల్సింది కాకుండా వేరేది వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 74. Number of books published by company D in 2002 is what percent of number of books published by E in 2005? D in 2002. D in 2002 to 24. This is what percent of E in 2005 divided by 360 into 100. రైట్. సో ఇప్పుడు చూద్దాము. యాక్చువల్గా ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 లేదు, అంటే క్యాన్సిలేషన్ లేదు. మీకు అర్థమైందో లేదో మరి. అప్రాక్సిమేట్ అని అడగలేదు కదండి. దిస్ ఇస్ ఎ రీసెంట్ చేంజ్, గుర్తుపెట్టుకోండి. అప్రాక్సిమేట్ అని అడగట్లేదు, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉండట్లేదు. కాబట్టి అడిగినా అడగకపోయినా వీఆర్ సపోజ్ టు అప్రాక్సిమేట్. రండి క్యాల్కులేట్ చేద్దాం. 4 క్యాన్సిల్ అవుతుంది. 4 9 times 4 5 times 6 times 0 560/9 9 8 9 6 times 54 20 అంటే 2 times 62 point something. Better choice 62. Question number 75. What is the difference between average number of books published by all the given companies in 2001 2 3? A in 2001 2 3. E. Next C in 2004 5 6. అంటే ఈ టోటల్ చేసి ఈ టోటల్ చేసి డివైడెడ్ బై 3 రాసి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. కష్టం అవుతుంది. అందుకని ఏదన్నా టెక్నిక్ ఉందని చూద్దాం. కానీ ఇలా చేయాలంటే ముందు ఏది ఎక్కువ వస్తుంది అనేది డిసైడ్ చేయగలగాలి. ఏ టోటల్ చేస్తే ఎక్కువ వస్తుందా, సి టోటల్ చేస్తే ఎక్కువ వస్తుందా కనపడాలి. సి టోటల్ చేస్తే ఎక్కువ వస్తుంది. 6 + 2 8 8 + 1
9. నెక్స్ట్ ఇక్కడ 0 వచ్చింది, 9 వస్తుంది. కానీ మనం ఏం రాయాలి? యావరేజ్ చేయాలి అంటే డివైడెడ్ బై 3 రాయాలి. 3 9 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 3 ఉండాలి. దెన్ ఆన్సర్ ఈస్ 33. దట్స్